చేవెళ్ల ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీజేపీ ఆదుకుంటుందని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. చేవెళ్లలో 34 అడుగుల బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇలాంటి జెండాలను రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎగరవేస్తామని చెప్పారు. రైతులకు బాసటగా నిలబడతామని చెప్పారు. గత ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు తీసుకుందని ఆక్షేపించారు. 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీని కూడా రేవంత్ రెడ్డి అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా గ్రహించి బీజేపీని 2028లో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ రోజు పొలిటికల్ యాక్టివిటీ కంటే ఎక్కువ పార్టీ ఇవన్నీ కూడా కన్వీన్మెంట్ చేస్తున్నాం. కానీ ఈ రోజు సంధి పబ్లిక్లా మళ్ళీ ఇంకా ఎక్కువ తిరుగుతామని మేము నిర్ణయం తీసుకుంటాం. ఎన్నో ప్రోగ్రాంలు మొదలవుతున్నాయి. చేవెళ్ల నుంచి ఒక ప్రోగ్రాం జెండా ఆవిష్కరణ. ఈ జెండా లక్ష్మణ్ గారు చెప్పినట్టు జెండా ఒక సింబల్. మేము రాజ్యాంగం తీసుకోవడంతో పేదలకు ఇవన్నీ పథకాలు అందేటట్టు పేదల అందుబాటులో ఉంటాము, ప్రతి కార్యకర్త అందుబాటులో ఉంటాము అని మేము ప్రతి పెద్ద ఊర్లో, ప్రతి మండల్లో, ప్రతి నియోజకవర్గంలో మేము ఈ జెండా ఎగిరిస్తాము. ఇది కేవలం జెండానే కాదు, మేము ప్రతి ఊరికి పోయి దుష్ప్రచారం చేస్తున్నారు ఇతర పార్టీలు. నిజమేంది అబద్ధమేంది, అసలు ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలకు, తెలంగాణకు ఆదుకున్నది ఎవరు? ఆదుకున్నది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు పొలిటికల్ యాక్టివిటీ కంటే ఎక్కువ పార్టీ ఇవన్నీ కూడా కన్వీన్మెంట్ చేస్తున్నాం.